హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరగబోతుంది. ఈ టాస్క్ గురించి డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. అలానే ఫస్ట్ గా మన ఛానల్ లైక్ చేయండి. అలానే లైక్ చేయడంతో పాటు హైప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా ఇవ్వండి, కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఓటింగ్ లో కూడా ఎవరే ప్లేస్లు ఉన్నారా అనేది అది కూడా చూద్దాం. ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక టాస్క్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. టెనెట్స్ టీమ్ అలానే ఇక ఓనర్స్ టీమ్స్ ఇలా రెండు టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రెండు టీమ్స్ కూడా ఒక టాస్క్ అయితే ఉంటుంది. వీల్ ఒకటి అలానే ఒక రోబో అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ టాస్క్ అయితే ఇక ఓనర్స్ అలానే టెనెట్స్ అయితే ఆడాల్సి ఉంటుంది అనమాట. దీని టాస్క్ లో చూస్తే మాత్రం ఇక ఓనర్స్ టీం అయితే గెలవటం అయితే జరుగుతుంది. ఓనర్స్ విన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే లైట్స్ అనేది ఆఫ్ చేసేసి వీళ్ళైతే స్లీపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక టెనెట్స్ అయితే మాత్రం మిడ్ నైట్ వరకు లైట్స్ అనేది ఆఫ్ చేయకుండా వాళ్ళు అలానే ఉండాలన్నమాట. ఇది పనిష్మెంట్ గా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ టాస్క్ కాబట్టి టాస్క్ లో చాలా గొడవలు అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఓటింగ్ లో ఎవరై ప్లేస్ ఉన్నారో చూద్దాం. ఓటింగ్ లో కూడా చాలా ట్విస్ట్లు అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక వెబ్సైట్ లో చూస్తేనేమో సుమన్ శెట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఇక సెకండ్ ప్లేస్ లోనే బర్నీ గారు అయితే కనిపిస్తున్నారు. యూట్యూబ్ పోల్స్ లో చూస్తేనేమో ఫస్ట్ ప్లేస్ లో బర్నీ గారు ఉంటే సెకండ్ ప్లేస్ లో చూస్తే వచ్చేసి సుమన్ శెట్టి ఉండడం జరుగుతుంది. అసలు టాప్ లో ఉంది ఎవరు అంటే భరణి గారు అయితే టాప్ లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. థర్డ్ ప్లేస్ లో చూస్తే మాత్రం హరిత హరీష్ గారు అయితే ఉండడం జరుగుతుంది. ఈయనకి 8% ఓటింగ్ అయితే వస్తుంది. యూట్యూబ్ పోల్స్ లో అలానే ఉంది, అలానే మామూలుగా వెబ్సైట్ లో కూడా అలానే వస్తుంది. ఫోర్త్ ప్లేస్ లో చూస్తే దిమాన్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. తనకి 7% ఓటింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూస్తే మాత్రం ఫ్లోరా షైనీ కనిపిస్తుంది అనమాట. వెబ్సైట్ లో చూస్తే ఆమెకి 6% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక ప్రియా అయితే ఉండడం జరుగుతుంది. ప్రియా వచ్చేసి 6th పొజిషన్ లో అయితే ఉండడం జరుగుతుంది. తనకి 5% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మర్యాద మనీష్, ఈయనకైతే 4% ఓటింగ్ తో ఈయనైతే లీస్ట్ లో అయితే ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రియా అలానే మర్యాద మనీష్ వీళ్ళిద్దరు కూడా చాలా డేంజర్ లో కనిపిస్తున్నారు. అలానే కొన్ని ప్లేసెస్ లో ఫ్లోరా కూడా చాలా ఓటింగ్ అయితే వస్తుంది. కానీ యూట్యూబ్ పోల్స్ లో కూడా ప్రియాకి తక్కువే వస్తుంది. అలానే ఇక్కడ మర్యాద మనిషికి కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఏమేమి జరిగాయి ఏంటి టాస్క్ లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.